మూల విషయం ఏంటి? యేసు ఆ సంఘముల మధ్యలో ఉన్నాడు. హీ ఈస్ ఇన్ ద మిడ్స్ట్ ఆఫ్ ద చర్చెస్. యేసు ప్రభువుకి మధ్యలో ఉండడం ఇష్టం. మీరు లూకా సువార్త 2వ అధ్యాయం 46వ వచనాన్ని చదివినట్లయితే, ఆయన 12 ఏళ్ల వయసు గలవాడైనప్పుడు దేవాలయంలో అక్కడ ఉన్నటువంటి బోధకుల మధ్య కూర్చుండి తల్లిదండ్రులకు కనబడ్డాడు. సో ఆయన బాల్యము నుండే దేవాలయంలో బోధకుల మధ్య కనబడతాడు. ఆ తర్వాత మత్తయి సువార్త 18వ అధ్యాయం 20వ వచనాన్ని చదివితే, ఎక్కడ ఇద్దరు లేక ముగ్గురు నా నామమున కూడుకొని ఉంటారో వారి మధ్య నేను ఉంటాను అని ఆయన చెప్పాడు. ఆ తర్వాత మత్తయి సువార్త 27:38వ వచనంలో చూస్తే, అటొకడు ఇటొకడు ఇద్దరు నేరస్తులు సిలువ మీద వ్రేలాడదీయబడినప్పుడు వారి మధ్య విమోచకుడు వ్రేలాడదీయబడ్డాడు. సో యేసు ప్రభు మధ్యలో ఉండుటను ఇష్టపడతాడు. అండ్ ఈ రోజున చాలా చర్చెస్ ప్రపంచవ్యాప్తంగా వారి యొక్క చర్చ్ సెంట్రల్ పాయింట్లో సెంట్రల్ ఫిగర్గా యేసు ప్రభువుని కాకుండా మరొకరిని పెట్టుకోవడము, అది చాలా దారుణమైనటువంటి దుర్మార్గము, పాపము. ఎన్నో చర్చెస్ మన చుట్టూ, మన హైదరాబాద్లో, మన ఆంధ్రాలో, మన తెలంగాణలో, మన ఇండియాలో, ఆసియాలో, అమెరికాలో అనేక చోట్ల మనకు కనబడేది ఏంటి? సెంటర్ ఆఫ్ ద చర్చ్లో మనకు పర్సనాలిటీస్ కనబడతాయి. ఆ చర్చ్ పాస్టర్, లేకపోతే చర్చ్ పాస్టర్ అమ్మగా పిలువబడేటువంటి వ్యక్తి, ఆ చర్చ్ బిషప్, లేకపోతే ఆ చర్చ్ అపోస్తలు, ఈ పర్సనాలిటీస్ చర్చ్ మధ్యలో కనబడతారు. ఆ చర్చ్ వారి చుట్టే తిరుగుతుంది. ఆ చర్చ్ వారిని బట్టే నడుస్తుంది. వారు ఉంటే చర్చ్ ఉంటుంది, వారు పోతే మూతపడుతుంది. ఇది దైవ విరుద్ధమైనటువంటిది. పర్సనాలిటీస్ చర్చ్ సెంటర్లో ఉండకూడదు. ప్రోగ్రామ్స్ చర్చ్ సెంటర్లో ఉండకూడదు. ప్రాపర్టీస్ చర్చ్ సెంటర్లో ఉండకూడదు. కొంతమంది యూట్యూబ్లో మా చర్చి ఎంత పెద్దదో అని గొప్పగా డబ్బాలు కొట్టుకుంటూ చూపిస్తున్నారు. అది ఆ రకంగా బిబ్లికల్గా ఉండకూడదు. అండ్ పొజెషన్స్, మాకు ఇంత ఆస్తుంది, లేకపోతే మాకు అన్నున్నాయని చెప్పుకోవడము మంచిది కాదు. చర్చ్ మధ్యలో యేసుక్రీస్తు ప్రభువు ఉండాలి. అండ్ ఆయనే ఉంటాడు. ఈ రోజున అలా ఆయన్ని కలిగి ఉండనివి అసలు చర్చిలు కావు.